ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. కానీ అసలు చర్చ మాత్రం ఓటమి గురించి కాదు, కెప్టెన్సీ గురించిందే. ఇది చాలా అవరేజ్ కెప్టెన్సీ అంటూ రవిచంద్రన్ అశ్విన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో వైరల్ అవుతున్నాయి. అసలు హార్దిక్ పాండ్యా తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి? ఎలా మ్యాచ్ను చేతులారా వదిలేశాడు? ఇదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వాంఖేడే స్టేడియంలో ఆర్సీబీ చేతిలో 18 పరుగుల తేడాతో ఎంఐ ఓడిపోయిన మ్యాచ్ను అశ్విన్ పూర్తిగా విశ్లేషించాడు. ముఖ్యంగా ఎంఐ తీసుకున్న ఒక కీలక నిర్ణయాన్ని ఆయన ప్రశ్నించాడు. రాజత్ పటీదార్ క్రీజ్లోకి వచ్చిన వెంటనే స్పిన్నర్ మయాంక్ మార్కండేను బౌలింగ్కు తీసుకురావడం పటీదార్ స్ట్రెంగ్త్కి సరిపోయే నిర్ణయం కాదు అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే పటీదార్ స్పిన్ బౌలింగ్పై చాలా అగ్రెసివ్గా ఆడే బ్యాట్స్మన్. అదే విషయాన్ని ఆయన 2024లో జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఉదాహరణగా చెప్పాడు. అప్పుడు కూడా పటీదార్ మార్కండేను భారీగా టార్గెట్ చేశాడని గుర్తు చేశాడు. అశ్విన్ మాట్లాడుతూ, ఇది ఈరోజు స్కోర్ కార్డ్ కాదు, ఇది 2024లో జరిగిన మ్యాచ్. అప్పుడే పటీదార్ స్పిన్ హిట్టర్ అని ప్రూవ్ చేశాడు. మార్కండేను అన్ని వైపులా కొట్టాడు. ఇప్పుడు కూడా అదే జరిగింది. అతను స్పిన్కు ఎదురైతే మాన్స్టర్ లాంటివాడు. అలాంటి ప్లేయర్కు మీరు డైరెక్ట్గా మార్కండేను బౌలింగ్కు తీసుకురావడం ఇది అవరేజ్ కెప్టెన్సీ అని స్పష్టంగా చెప్పారు. ఈ మ్యాచ్లో మార్కండే కేవలం 2 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చాడు. ఇదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్గా మారింది. అశ్విన్ విశ్లేషణ ప్రకారం ఈ తప్పు వల్ల పటీదార్ క్రీజ్లో సెట్ అవడానికి మంచి అవకాశం దొరికింది. ఒకసారి అతను స్టార్ట్ అయ్యాక వరుసగా 3 సిక్సులు కొట్టి మ్యాచ్ మొమెంటంను పూర్తిగా ఆర్సీబీ వైపు తిప్పేశాడు. కేవలం 17 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి కోహ్లీ, ఫిల్ సాల్ట్ అవుట్ అయిన తర్వాత కూడా స్కోరింగ్ రేట్ను తగ్గకుండా కొనసాగించాడు. ఇటీవలి మ్యాచ్ల్లో కూడా మమై మిడిల్ ఓవర్లలో ప్లానింగ్ లోపాలు కనిపిస్తున్నాయి. ఇదే సమస్య మళ్లీ బయటపడింది. మ్యాచ్ విషయానికి వస్తే ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసి 240/4 అనే భారీ స్కోర్ పెట్టింది. ఫిల్ సాల్ట్ 78, విరాట్ కోహ్లీ 50 కలిసి 120 పరుగుల ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇచ్చారు. తర్వాత పటీదార్ 20 బంతుల్లో 53 పరుగులతో మ్యాచ్ను డామినేట్ చేశాడు. చివర్లో టిమ్ డేవిడ్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. చేజ్లో ఎంఐ కూడా బలంగా మొదలుపెట్టింది. రోహిత్ శర్మ, రికెల్టన్ మంచి స్టార్ట్ ఇచ్చారు. రోహిత్ రిటైర్డ్ హర్ట్ అయిన సూర్యకుమార్, హార్దిక్ మ్యాచ్ను పోరులో ఉంచారు. డెత్ ఓవర్లలో షెర్ఫేన్ రదర్ఫోర్డ్ అద్భుతంగా 31 బంతుల్లో 71 పరుగులు చేసి ఆశలు పెంచాడు. కానీ చివరికి ఎంఐ 222/5 దగ్గర ఆగిపోయి 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. అశ్విన్ చివరిగా చెప్పిన మాట ఏమిటంటే పటీదార్ వర్సెస్ మార్కండే మిస్ మ్యాచ్ను నిర్ణయించింది. అదే మిడిల్ ఓవర్లలో ఆర్సీబీకి పూర్తి కంట్రోల్ ఇచ్చింది. మొత్తానికి ఒక చిన్న కెప్టెన్సీ నిర్ణయం ఒక పెద్ద మ్యాచ్ ఫలితాన్ని ఎలా మార్చేస్తుందో ఈ మ్యాచ్ మరోసారి నిరూపించింది. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? వెంటనే కామెంట్ చేయండి. ఇలాంటి ఆసక్తికర క్రికెట్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.